మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. ఓకే, ఇక్కడ మరి హైయెస్ట్ రికార్డ్ ఎంత అన్లిమిటెడ్? మెన్స్ లో వచ్చేసి 115. ఓకే, ఉమెన్ లో వచ్చేసి 73. మన అక్క కూడా ఉంది. అక్క ఎంత కౌంట్? 47, 48. మీ కౌంట్ ఎంత? అది 40, ఇప్పుడు 41. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 23. దీని హైయెస్ట్ రికార్డు 115. ఇప్పుడు మీరు అనేది ఉన్నారు 78. బ్రో మీరు ఎంత బ్రో కౌంట్? 35 బ్రో. 35. ఇప్పుడే 36కి వెళ్ళా. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కేబిహెచ్పి వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీరు అన్లిమిటెడ్ ఫుడ్ వినుంటారు, అది మీల్స్ వినుంటారు, పిజ్జాస్ వినుంటారు, బర్గర్స్ వినుంటారు, ఇలా డిఫరెంట్ అయితే వినుంటారు. కానీ ఎప్పుడైనా అన్లిమిటెడ్ పానీపూరి విన్నారా? అది కూడా కేవలం 59 రూపాయలకి. సో అది తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కేబిహెచ్పి అయితే వచ్చాము. దీని అడ్రస్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు మనం వీడియో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయవద్దు. సో అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్కారం అక్క. నమస్తే. ఏం పేరు? స్నేహ. ఓకే అక్క, ఇక్కడ మనకి 59కి అన్లిమిటెడ్ పానీపూరి పెట్టారు కదా, అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు? అంటే జస్ట్ నార్మల్ గా ట్రై చేసాం మేము, అంటే క్లిక్ అవుతుందా లేదా అని. ఫస్ట్ డే చూసిన తర్వాత, క్రౌడ్ చూసిన తర్వాత మాకు థ్రిల్లింగ్ అనిపించింది. ఇంకా పెడదాం అని అనుకొని ఇంకా అలానే కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఓకే, ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? అన్లిమిటెడ్ 20 days అవుతుంది. 20 days. 20 days నుంచి రన్ చేస్తున్నారు. ఓకే, క్రౌడ్ ఎలా ఉంది? బాగా వస్తున్నారు. సాటర్డే సండే వస్తే మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, మొత్తం రోడ్ అంతా నిండిపోతున్నారు పబ్లిక్. ఓకే, ఇక్కడ మనకి చాట్ బండార్ అని ఉంది కదా, దీనిలో ఇక్కడ ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా? చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాట్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. పావ్ బాజీ ఉంది, ఫేమస్ ఢిల్లీ చాట్ కూడా ఉంది మన దగ్గర. ఓకే, వడా పావ్ అన్ని ఉన్నాయి. వాటి టైమింగ్స్ ఏంటి? 2 o'clock నుంచి 9 o'clock వరకు. అది ఓకే, ఇది 9 to ఏదో పెట్టారు, దాని టైమింగ్స్ ఏంటి? అన్లిమిటెడ్ పెట్టాము, కానీ క్రౌడ్ ని బట్టి మేము ఎక్స్టెండ్ చేసి 12:30 వరకు రన్ చేస్తున్నాం. ఓకే, దాని టైమింగ్స్ ఏంటి? మామూలుగా స్టార్టింగ్ 9 నుంచి 12 వరకు ఉంటుంది. ఓకే, 9 నుంచి 12 వరకు ఉంటుంది. మరి ఒకవేళ 9కి ముందు వస్తే మరి 9 ముందు వచ్చిన వాళ్ళు ఇంకా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి టేస్ట్ చేస్తున్నారు. లేదు అన్లిమిటెడ్ తినాలి అనుకునే వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తున్నారు 9 వరకు. ఓకే, దానికోసం వెయిట్ చేసి. ఓకే, ఇక్కడ మరి హైయెస్ట్ రికార్డ్ ఎంత అన్లిమిటెడ్? మెన్స్ లో వచ్చేసి 115. ఓకే, ఉమెన్ లో వచ్చేసి 73. ఓకే, 115. యా, నేను దాన్ని రికార్డ్ బ్రేక్ చేద్దాం అనుకున్నాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చేయండి, చూద్దాం ఒకసారి మన వాళ్ళు అవుతుందో లేదో. సో ఇందాక మనకి రికార్డ్ వచ్చేసరికి 115 ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం రికార్డ్ బ్రేక్ చేయబోయేలాగా ట్రై చేద్దాము. సో మనకి ఎంత తినగలం ఏంది అనేది మనం కూడా చూద్దాము. బ్రో ఎక్ ప్లేట్ మేరే కో. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇది 1, ఇది 2, 9, 10. హ్యాపీలో మనతో పాటు మన అక్క కూడా ఉంది. అక్క ఎంత కౌంట్? 47, 48. ఫీమేల్ వచ్చేసరికి 73. మన అక్క బ్రేక్ చేస్తే లేదు చూద్దాము. నాది 115, అక్క 73. అక్క యాక్చువల్గా నేను ఇది తిందామని చెప్పి పొద్దున్న చెందిన తెలుసా 12 ఎంతకా 56. నాకంటే నువ్వే ముందున్నావే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా 95 ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా అన్న? ఇప్పుడు 95 పూరీలు తిన్నాక ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేస్తావు కదా. అదంతా అప్పుడండి. అక్క 64 అంట. మన ఎంత అన్న? 23. తినలేదే లెక్కేసా? తిన్నా 28. యాక్చువల్గా మనకి ఇక్కడ చాలా మంది వస్తున్నారు జనాలు కూడా. కౌంట్ కూడా భలే ఉంది, 60, 80, 90. ఇందాక ఒక బ్రో మనం తింటూ ఉండగా ఒక బ్రో వెళ్ళాడు, 120 దాకా కొట్టాడు. టేస్ట్ బాగుంది, అందుకే వాళ్ళు అన్ని తింటున్నారు. 74.
మేల్ రికార్డ్ వచ్చేసరికి 115 ఉంది, ఫీమేల్ వచ్చేసరికి 73 ఉంది. మనం వచ్చిన వేళ విశేషం అక్క 75 కొట్టింది, మేల్ వచ్చేసరికి 120 కొట్టారు, మంది 35. చూద్దాం ఇంకేమన్నా వెళ్తుందా లేదా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 43 హాఫ్ సెంచరీ అన్న కొట్టాలా టార్గెట్. భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు? ఫైనల్ హాఫ్ సెంచరీ బ్రో, హాఫ్ సెంచరీ. కానీ ఇదంతా చేస్తూ ఉండగా నువ్వు మర్చిపోయినా ఏందన్నా తినేటప్పుడు ఒంటి మీద పడుతుందని తెలియకుండా తిన్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చాలు బస్. నాకైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. రికార్డ్ వచ్చేసరికి నేను చూసినప్పుడు 115, ఇంతకుముందు వచ్చిన తర్వాత 120 అయింది, నా వల్ల అయితే 50 అయింది. ఇంకా రికార్డులు ఏమున్నాయో తర్వాత. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. సో నా ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను వేరే ఐటమ్స్ ట్రై చేస్తున్నాను, వాటి టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను. ఇప్పటివరకు మనం ఈ అన్లిమిటెడ్ పానీపూరి అయితే ట్రై చేసాం కదా. ఇది ఇక్కడ టార్గెట్ 115 అన్నారు, మనం వచ్చిన తర్వాత 120 కూడా అయ్యింది. కానీ నేనేమన్నా అంటే ఆ 115ని రికార్డ్ బ్రేక్ చేద్దామన్న దిశలో మనం ప్రయత్నించి మనం ఒక 50 దగ్గర అయితే ఆగిపోయాము. 51 అయితే అయిపోయింది. సో మనం ఇక్కడ అదే కాకుండా ఇంకా కొంచెం ఫుడ్ వేరే కూడా ట్రై చేయాలి కదా అని అది ఆపేసాము. సో ఇక్కడ మనకి అవే కాకుండా చాలా ఉన్నాయని చెప్పాం కదా, అందులో మెయిన్గా వచ్చేసరికి మనం ఇక కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందాం, జస్ట్ టేస్ట్ ఎలా ఉంది ఏందని చెప్పేసి. మనకి ఇక్కడ మనకి మెయిన్గా వడాపావ్ ఉంది, పావ్ బాజీ ఉంది, అండ్ ఇది ఒక కట్లెట్, సమోసా కట్లెట్ అనుకుంటా. మనకి ఒక 3 అయితే ఇచ్చారు, మనం జస్ట్ అలా ఊరికే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది అని. ఫస్ట్ పావ్ బాజీ ట్రై చేద్దాము. నేను చాలా ఇంటర్వ్యూస్లో చూశాను, మన హీరోస్ వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మెయిన్గా తినేది పావ్ బాజీయే. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ తిన్న తర్వాత బాగుంటుంది అని చెప్తున్నారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం పావ్ బాజీ ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం మనం తిందాం. మనకి ఇక్కడ దీంతో పాటు దీనికి ఒక గ్రేవీలా ఇచ్చారు. ఈ గ్రేవీలో మెయిన్గా మనకు వచ్చేసరికి బీట్రూట్, క్యాబేజీ ఉంటాయి. దీని మీద మనకి ఈ చక్రాలు ఉంటాయి కదా, చిన్న గుడ్డి అవి కూడా వేసారు. ఒకసారి ఆనియన్స్ మిక్స్ చేసి ఈ పావ్ బాజీని ఒకసారి ఈ గ్రేవీలో ముంచుకొని తిందాం ఎలా ఉంది అని. చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. తింటుంటే డిఫరెంట్ ఫ్లేవర్ అయితే తగులుతుంది. అంటే మనం ఇందాక పానీపూరి కూడా తిన్నాం కదా, కొంచెం టేస్ట్ అది అర్థం కావట్లేదు. బాగా స్ట్రెయిట్ తింటే బాగానే ఉంటుంది అనుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వడాపావు. ఈ వడాపావులో మెయిన్గా మనకి లోపల ఆలు బజ్జీ ఉంది. దీంతో పాటు మనకి ఒక 2 చట్నీస్ లాగా అయితే ఇచ్చారు. ఒకటేమో స్వీట్, హాట్ అని రెండు పేర్లతో పిలుస్తున్నారు. ఈ స్వీట్ వచ్చేసరికి మనకి కొంచెం రెడ్ కలర్లో ఉంది. పక్కన ఇది మనకి పుదీనా చట్నీ అంట. సో ఈ వడాపావుతో దీన్ని ఇలా పట్టుకొని జస్ట్ అలా ఆనియన్స్ మిక్స్ చేసి ఒక బయట కొడదాం ఎలా ఉంది ఏంది అనేది. సో మనకి ఈ హైదరాబాద్లో ఈ వడాపావు చాలా రేర్గా దొరుకుతుంది. సో మనకి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇది చాలా బాగుంది, సూపర్ ఉంది. తింటండి ఈ స్వీట్ అయితే తగులుతుంటే, ఈ స్వీటు మనకి ఆలు కూడా మధ్యలో ఉందని చెప్పారు కదా, ఆలు బజ్జీ. ఈ స్వీటు ఇది తింటుంటే భలే ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ పుదీనా చట్నీ కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి డిప్ చేసుకుని తిందాం దానిలో ఎలా ఉంది అని. ఇది కూడా సూపర్ ఉంది, నాకు వడాపావ్ బాగా నచ్చింది. ఈ ఆలూలోకి ఈ పుదీనా రెండిట్లో ఎందులో మనం డిప్ చేసుకుని తిన్నా కానీ సూపర్ ఉంది. నాకు ఈ స్వీట్ ఎంత నచ్చిందంటే నేను దీన్ని లిప్ చేసుకొని తినేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ట్రై చేస్తున్న ఐటమ్ వచ్చేసరికి సమోసా కట్లెట్. సో ఒకసారి దీని టేస్ట్ చూద్దాము. దీనిలో మనకి మెయిన్గా వచ్చేసరికి ఈ సమోసా అండ్ మిక్సింగ్ విత్ చాట్, ఇదే కాకుండా మనకి పైన మనకి ఈ చక్రాలు ఉంటాయి కదా కరకరలాడే, అవి వేసారు. దాని మీద మనకి కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసారు. ఫస్ట్ ఒకసారి ఇది నార్మల్గా ట్రై చేద్దాం. పక్కన మనకి నిమ్ము కూడా ఉంది. దీన్ని ఒకసారి నార్మల్గా ట్రై చేసి దాని తర్వాత దీని మీద పిండుకొని తిందాం, దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. నాకు యాక్చువల్గా ఇందులో వడాపావ్ ట్రై చేశాను కదా, దానికంటే ఇది ఇంకా బాగా నచ్చింది. ఇందులో మనకి సమోసా, ఈ ఆనియన్స్ ఇవన్నీ తగులుతుంటే ఈ ఫ్లేవరు కొంచెం డిఫరెంట్గాను, టేస్ట్ చాలా 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 బాగుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక నింబు ఒకసారి ట్రై చేద్దాము, నిమ్మకాయ పిండుకుందాము. సార్ నిమ్మకాయ పిండుకొని దీన్ని ట్రై చేద్దాం ఎలా ఉందో దీని టేస్ట్. యాక్చువల్గా మనకి నిమ్మతో ట్రై చేస్తే టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా
ఈ ఫ్లేవర్ మనకి కొంచెం పుల్లగా కారంగా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనం 3 ట్రై చేసాము, వడాపావు అండ్ పావు బాజీ అండ్ ఈ కట్లెట్. నాకు ఈ మూడింట్లో ఈ కట్లెట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నాకైతే చాలా బాగుంది. ఇక్కడ మనమే కాకుండా ఇక్కడ మనకి చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు. మనం ఇప్పుడు ట్రై చేసాం కదా, ఈ 15 అయింది అన్లిమిటెడ్. సో వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ కౌంట్ ఎలా ఉంది, ఎన్ని తిన్నారు, అసలు మీకు ఇది ఎలా తెలుసు, ఇక్కడికి ఎలా వచ్చారని చెప్పేసి తెలుసుకుందాము. ఇదే కాకుండా అడ్రస్ డీటెయిల్స్ కూడా అన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత నాతో పాటు వచ్చేయండి. మీ కౌంట్ ఎంత? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది 40 ఇప్పటికి 41. 41. మీకు కూడా 23 ఎలా ఉంది? తింటుంటే స్పేస్ వస్తుందా ఇంకా లోపల? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ హైయెస్ట్ రికార్డు 115 అంటున్నారు మేల్లో. దాన్ని ఏమైనా బ్రేక్ చేసే అవకాశం ఉందా? చూద్దాం. అవకాశం ఉంటే మనకి పొట్టలో గ్యాప్ ఉంటే డెఫినెట్లీగా ట్రై చేద్దాం. దీని హైయెస్ట్ రికార్డు 115. ఇప్పుడు మీరు అనేది ఉన్నారు 78. రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఏమైనా ట్రై చేస్తాం. బ్రో మీరు ఎంత బ్రో కౌంట్? 35 బ్రో. 35. ఇప్పుడే 36కి వెళ్ళా. ఓకే, ఇంకా స్పేస్ ఏమైనా ఉందా లోపల? నెట్టాలి బ్రో, నెట్టాలి. కష్టపడతాం. ఎన్ని కంప్లీట్ అయినాయి? ఇది 118. ఇప్పుడు టాప్ 1 నువ్వే రికార్డు బదులు పెట్టావు. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్ లోపల? కొంచెం టైట్ అయింది. ఇంకేమైనా పట్టేలా ఉన్నాయా? నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మనం ఏం చేసుకున్నాం, మనం ఇక్కడ కేపీహెచ్పీలో ఒక అన్లిమిటెడ్ పానీపూరికి అయితే వచ్చాము. సో మనం కూడా అందులో పార్టిసిపేట్ చేసాము. సో మనం కూడా నేనైతే ఏమనుకున్నాను, ఇక్కడ రికార్డు ప్రకారం 115 ఉంది, మనం వచ్చిన తర్వాత 120 కూడా అయింది. సో నేను ఆ 120 రీచ్ అవుతానో లేదో అనుకున్నాను. బట్ మన దగ్గర హాఫ్ సెంచరీ ఒక 51 దగ్గర అయితే అయిపోయింది. సో అంతకుమించి మనం తినలేకపోయాము. ఇక్కడ నేనేమనుకున్నాను అంటే ఓన్లీ పానీపూరి ఉంటుంది అనుకున్నాను. బట్ ఇక్కడ మనకి ఇక్కడ చాట్ అని చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా మనం ఫుడ్ ట్రై చేసాం కదా, వాటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ఈ కేబీహెచ్పీ ఏరియాలో ఉంటే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. మీ దగ్గర కూడా ఇలా డిఫరెంట్ ఫుడ్ ఏదైనా ఉంటే, ఇలాగా డిఫరెంట్గా అన్లిమిటెడ్ ఫుడ్ కానీ, లేకపోతే ఇంకేమన్నా ఎక్కువ కాలం నుంచి చరిత్ర గల ఫుడ్ ఉంటుంది కదా, 120 అని 30 అని 40 years ఫుడ్ అని, సో ఇలా డిఫరెంట్ ఫుడ్ అయితే ఉంటుంది కదా. సో అలా మీకు కూడా ఏమన్నా ఉంటే మా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము అక్కడికి వస్తాము, ఆ ఫుడ్ కూడా ట్రై చేస్తాము. అది ఎలా ఉందని మన సబ్స్క్రైబర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము. సో చూసారు కదా ఇవాళ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మై డ్రీమ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.